వేసవిలో తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేదంటే లేనిపోని చిక్కుల్లో పడతారు. ఈ సమయంలో వాతావరణం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి మనం తీసుకునే ఆహారం మన శరీరాన్ని రక్షించుకోవడానికి సహాయపడుతుంది. అందుకే వేసవిలో పుష్కలంగా నీరు తాగాలని చెబుతూ ఉంటారు. ఆహారంలో హైడ్రేటెడ్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను చేర్చుకోవాలి. అదేవిధంగా వేసవిలో మనం రోజు తీసుకునే అనేక ఆహారాలు తెలియకుండానే శరీర నిర్జలీకరణానికి దారితీస్తాయి. అందువల్ల ఉప్పు, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారాలు, అలాగే వేయించిన, డీప్ ఫ్రై చేసిన ఆహారాలు వేసవికి తగినవి కాదని నిపుణులు అంటున్నారు. బదులుగా పుచ్చకాయ, దోసకాయ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి, అలాగే పండ్లు, కూరగాయలను మన ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ముఖ్యంగా వేసవిలో ఈ ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఉప్పు. వేసవిలో వీలైనంత వరకు ఉప్పు అధికంగా ఉండే ఆహారాలను దూరంగా ఉండడం మంచిది. ఎందుకంటే సోడియం ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో హైడ్రేషన్ తగ్గి డీహైడ్రేషన్కు దారితీస్తుంది. వేయించిన ఆహారం. వేసవిలో బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై, బాజీ వంటి నూనెలో వేయించిన ఆహారాలకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది. దీనివల్ల శరీరంలో డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. అంతేకాకుండా ఇటువంటి ఆహారాలు జీర్ణ ప్రక్రియను కూడా ప్రభావితం చేస్తాయి. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల డీహైడ్రేషన్కు దారితీస్తుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. కాబట్టి వేసవిలో కాఫీ వినియోగాన్ని పరిమితం చేయడం చాలా మంచిది. ఊరగాయలలో సోడియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి వేసవిలో వీలైనంత వరకు వాటిని తినకుండా ఉండడం మంచిది. దీనివల్ల డీహైడ్రేషన్ కూడా వస్తుంది. పైగా ఎక్కువ ఊరగాయలు తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. డ్రై ఫ్రూట్స్ పోషకమైనవి అయినప్పటికీ వేసవిలో వాటి వినియోగాన్ని పరిమితం చేయడం ఉత్తమం. డ్రై ఫ్రూట్స్ శరీర ఉష్ణోగ్రతలను పెంచుతాయి, తద్వారా అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సోడా వంటి కార్బోనేటెడ్ పానీయాలు వాటిని పదే పదే తాగాలనే కోరికలను కలిగిస్తాయి. ముఖ్యంగా వేసవిలో దీన్ని తాగాలనే కోరిక పదే పదే పెరుగుతుంది. కానీ దీన్ని అధిక వినియోగం రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అంతేకాకుండా ఇది నిర్జలీకరణానికి కూడా దారితీస్తుంది. కారంగా ఉండే ఆహారం. వేసవిలో వీలైనంత వరకు అతిగా కారంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోకుండా ఉండడం మంచిది. కారంగా ఉండే ఆహారాలలో కనిపించే క్యాప్ససిన్ అనేక సమ్మేళనం, నిర్జీకరణ, శరీర ఉష్ణోగ్రతల పెరుగుదల, అజీర్ణం, అనారోగ్యానికి కారణమవుతుంది.